ప్రభు నామం పేరిట మీ అందరికీ వందనాలండి. మనందరం దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఏం చేయాలి? మనం వేగిరి పడాలి. మనం ఇక్కడ కూర్చొని మనసు ఎక్కడో ఉండి ఏయో ఆలోచనలు మనం చేయకూడదు, అవునా కదా? ఇది ఏంటనమాట, ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకొని లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకొని మనం దేవుని సమీపించాలి. ఎందుకంటే దేవుని వాక్యం విధపడతా ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత సంధించబడినప్పుడు ఏదో ఒక వాక్యం ఏమవుతుంది? హృదయానికి తాకుతుంది. ఆ సమయంలో మనం మైండ్ని వేరే విధాలుగా వెళ్ళనివ్వకూడదు. సాతానుడు ఏం చేస్తాడంటే తిప్పుతూ ఉంటాడు. మనం ఇక్కడ కూర్చున్నా ఏం తిప్పుతాడంటే మన యొక్క ఆలోచనలు, తలంపులు గిరగిరా తిప్పుతూ ఉంటాడు. కాబట్టి పిల్లలు ఇక్కడ అందరూ పిల్లలు కలిగిన వాళ్ళు చంటి బిడ్డలని చేతిలో సైలెంట్గా కూర్చోబెట్టండి. వాళ్ళు అల్లరి చేయకుండా మనం చూసుకోవాలి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం వినటానికి వచ్చాం కాబట్టి మనం ఏం చేయాలి? పొద్దున్న సహోదరి గారు ఏం చెప్పారు? రూతు గురించి చెప్పారు. మరి నేను వేరేగా ఆలోచించినట్లయితే మా వదిన గారు సగం మెసేజ్ చెప్పేశారు. కాబట్టి నేను ఇంకొక స్త్రీ గురించి చెప్పదలుచుకున్నాను అనమాట. ఆమె ఎవరంటే ఎస్తేరు. ఎస్తేరు అన్న మాటకి అర్థం ఏంటో తెలుసా అండి? ఎస్తేరు గ్రంథం నక్షత్రం. ఎస్, కరెక్ట్గా చెప్పారు. ఎస్తేరు అంటే ఒక నక్షత్రం. అది మన భారతదేశపు భాషలో, తెలుగులో కాదు, పర్షియా దేశపు భాషలో ఆమె ఒక నక్షత్రంగా పెట్టారనమాట పేరు. పర్షియన్ లాంగ్వేజ్ ప్రకారం అది ఒక నక్షత్రం. అయితే ఆమె నిజంగా ఒక నక్షత్రంగానే వెలిగిందా లేదా? వెలిగింది. ఎందుకంటే ఆమె సామాన్యమైనటువంటి యూదుల కుటుంబంలో ఆమె జన్మించినటువంటి స్త్రీ. కానీ ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏమైపోతారంటే చనిపోతారు. చనిపోయిన గురించి ఆమె యొక్క పినతండ్రి, తెలుగులో పినతండ్రి ఏమంటారు? బాబాయ్ అంటారేమో. పినతండ్రి ఏం చేస్తాడు? పెంచుతాడనమాట. పాపం ఒంటరి అయిపోయింది, వేరేగా ఎవరు లేరు అని ఏం చేస్తాడు? తన యొక్క సహోదరి బిడ్డ కాబట్టి పెంచుకుంటాడు. తన కుటుంబంలో చేర్చుకుంటాడనమాట. చేర్చుకొని పెంచడం జరుగుతుంది. ఆమె ఏం చేస్తాడంటే దైవ భయంలో పెంచుతాడు. దైవ భయంలో పెంచిన గురించి ఆమె విశ్వాసంలో నడిచినట్లుగా మనం చూస్తామన్నమాట. మొద్దుకాయ గురించి ఉంటుంది కదా, మనం ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడు? మొద్దుకాయ ఆమెని సిద్ధపరుస్తాడు. దేనికోసం? ఆమె కన్యక కనుక కన్యకలు అనేక మందిని, ఒక రాణి అహశ్వరోషు రాజు అయితే ఆయన విందు ఏర్పాటు చేసుకుంటాడనమాట. విందు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏం చేస్తాడు? రాణి చాలా అందంగా ఉంటుందని ఆయన భార్య వాష్టి ఆమె పేరు. ఆమె చాలా అందంగా ఉంటుంది కనుక ఇతర దేశపు రాజులకి ఆమెను చూపించాలని, ప్రదర్శించాలని, నా భార్య ఇంత అందంగా ఉంది కదా అని పిలిపిస్తాడు. అయితే ఆమె ఏం చేస్తుంది? ఆమె రావటానికి ఇష్టపడదు, నిరాకరించింది. ఒక రాజు ఆజ్ఞను నిరాకరిస్తే ఏమవుతుంది చెప్పండి? శిక్షకి అర్హులన్నమాట. కాబట్టి ఆమెకి కూడా అదేవిధంగా ఏమైంది? ఆమె రాణిగా తీసివేయబడింది. ఇంకా రాణి కాదనమాట, సామాన్య దేశ ప్రజలతో సమానం. ఇంకా రాజుకోటలోంచి ఏం చేయబడింది? ఆమె వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ రాణి హోదాలో ఉంటుందో ఆమెకి ఆ గౌరవం ఎవరిని బట్టి? రాజుని బట్టి వస్తుంది. కాబట్టి ఆమె రాణిగా ఎప్పుడైతే తొలగించబడిందో రాజు ఆజ్ఞను ధిక్కరించింది కాబట్టి ఆమె తీసివేయడం జరిగింది. తర్వాత తదుపరి స్థానం ఎవరు ఆక్రమించారు? అనేక మంది స్త్రీలు వచ్చారు. అనేక మంది వరుసగా ఒకళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే హేగే అన్నటువంటి
వ్యక్తిని మనం చూస్తాం ఎస్తేరు గ్రంథంలో. హేగేని అడుగుతుంది అనమాట. హేగే చెప్పిన దాని ప్రకారం ఎస్తేరు ఏం చేస్తుంది? ఆమె తయారయ్యి వెళ్తుంది. ఇక్కడ హేగే పరిశుద్ధాత్మకు గుర్తు అనమాట. హేగే చెప్పినవన్నీ చేసి తర్వాత ఆమె లోపలికి వెళ్ళినప్పుడు రాజుకి ఎస్తేరు నచ్చుతుంది అనమాట. నచ్చినప్పుడు ఏం చేస్తాడు? రాజు కదా, ఏం చేస్తాడు? ఆమెను రాణిగా చేసుకుంటాడు. సో ఇక్కడ ఒక సామాన్య యూదురాలు ఏమైంది? రాణి అయింది. మరి ఆ హోదాని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఆమె ఒక సామాన్య స్త్రీ, అంతే కదా. ఇప్పుడు మనం కూడా ఏంటన్నమాట, సామాన్యమైనటువంటి స్త్రీలం. కాబట్టి మనం ఏం చేయాలి? మన పాత్ర ఏంటి? మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం స్త్రీలుగా ఏం చేస్తూ ఉంటాం, దాన్ని మనం ఎలాగా మన సమయాన్ని, మనకి 24 గంటలు ఇచ్చాడు దేవుడు, అవునా కదా? 18 గంటలు ఇచ్చాడా, లేకపోతే 12 గంటలు ఇచ్చాడా? 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో మనం ఏం చేస్తాం? మనం ఒక రోజంతటికి ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటామా లేదా? చేసుకుంటాం. కానీ మనం ప్లాన్ ప్రకారంగా ఏం చెయ్యం. మనం ప్లాన్ ప్రకారంగా టయానికి మందిరానికి వెళ్ళాం, దేవుని వాక్యాన్ని వినటానికి వేగిరపడతామా? ఏమ్మా, వింటామా? ఉంటాం. మనం ఇక్కడ వస్తాం కాదంటలేదు, కానీ వినటానికి మనసు ఉండవు, మనసు ఇక్కడ పెట్టాం. కాబట్టి మనం మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇక్కడ ఎస్తేరు ఏం చేస్తుంది? ఇక్కడ ఎస్తేరు ఏం చేస్తూ ఉంటుంది? మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రంథంలో నేను అనుకుంటా ఉంటాను, రూతు గ్రంథం ఒకటి, ఎస్తేరు గ్రంథం ఒకటి ఉంది. చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళది చరిత్ర అంతా వీళ్ళిద్దరికిలాగా రచించలేదు. ఉందా? ఇంక వేరే వాళ్ళది ఉన్నారు, భక్తి కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు, కాదంటలేదు. కానీ ఈమెది ప్రత్యేకించబడినటువంటి స్త్రీ. ఈమె పాత్ర ఏంటి? దేవుని ప్రజలని కాపాడడానికి ఆమె ఎన్నుకొనబడింది. దేవుడు అలాగే ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఆనాడు మోషే ఐగుప్తు దేశం నుంచి బయటికి నడిపించి కానాన్ దేశం చేర్చేంత వరకు భద్రపరిచాడు. తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు ఇశ్రాయేలీల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు, నేటి దినం వరకు ఆయన హస్తం ఇశ్రాయేలీల పట్ల అధికంగా ఉందని మనం గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేల్ దేశానికిను ఇరాన్ దేశానికి గొడవ జరుగుతుంది. గొడవ జరుగుతుంటే ఏమైంది? ఇరానోడు ఏమైనా సరే ఇశ్రాయేల్ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నాడు. కొన్ని 25 సంవత్సరాలు, 27 సంవత్సరాల క్రితం కూడా ఒక పొరుగింటి రాజే, ఇరాన్ సంబంధించినోడే, ఇశ్రాయేల్ దేశాన్ని 40 దినాల్లో తుడిచివేస్తాను, ఇశ్రాయేల్ దేశం అన్నది ప్రపంచపు చట్టంలో పేరు లేకుండా చేస్తానన్నాడు. కానీ ఏమైంది? ఆయనే చచ్చిపోయాడు, ఆ దేశపు రాజే చచ్చిపోయాడు. ఏమైపోయింది? ఇశ్రాయేల్ దేశం ఉందా లేదా? ఉంది. కాబట్టి మనం రాజ్యాలు, అధికారాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయని మనం గుర్తించాలి? దేవుని చేతిలో ఉన్నాయని మనం గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు మన దేశం కూడా ఇబ్బందుల్లో ఉందా లేదా? మణిపూర్లో ఏం జరిగిందో సిస్టర్ గారు చెప్పారు. మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం చేయాలి? బైబిల్ చదువుతాం కాబట్టి కొద్ది గొప్ప జ్ఞానం ఇచ్చాడు దేవుడు, దైవ జ్ఞానం ఇచ్చాడు, లోక జ్ఞానం ఇచ్చాడు, అవునా కాదా? కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఓటు వేసేటప్పుడు మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి. క్రైస్తవులకి ఏది మంచి చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి. సో మన తెలివితేటలు మనం ఉపయోగించుకోవాలి. కనుక ఇక్కడ ఈ ఎస్తేరు మహారాణి ఏం చేసిందంటే, దైవ గ్రంథంలో ఆమె ఒక రాణి అయింది. రాణి అంటే ఏంటి? ఒక కిరీటం ఉంటుంది. ఆ కిరీటం నేను అనుకుంటాను బహుశా రాణి అందంగా లేకపోయినా ఆ కిరీటం, ఆ డ్రెస్ వేసేసరికి ఏమొస్తుంది? ఆమెకి అందం వస్తుంది. స్త్రీకి బాహ్య సౌందర్యం ముఖ్యం కాదు,
ఆంతరంగ సౌందర్యం చాలా ముఖ్యం. యోబు మన సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, ఆమె ఏంటంట సామెతలు 30లో ఉంటుంది. 30 అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయగలిగిన స్త్రీ కొనియాడబడినది. అది ఎందుకు వచ్చింది అక్కడికి అలాగా? ఎవరు రాయించారు అది? ఆ పరిశుద్ధ గ్రంథం సామెతల గ్రంథం ఎవరు రచించారు? ఎవరికైనా తెలుసా? అది రచించింది ఒక రాజు, సొలొమోన్ మహారాజు. ఆ సొలొమోన్ మహారాజు ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. అయితే మనం చూసినట్లయితే ఎస్తేరు చాలామందికి తెలియదు ఆమె యూదురాలని. ఆమె రాణి అని అనుకుంటున్నారు. ఆమె రాణి ఎలాగైందంటే, ముందున్న రాణి రాజుగారు చెప్పిన ఆజ్ఞను ధిక్కరించినందున రాణి అయింది అనుకున్నారు. కానీ ఎవ్వరికి ఆ రహస్యం తెలియదు ఆమె యూదురాలని. కనుక తెలియవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే యూదుల పట్ల ఎప్పుడు కూడా కుట్రలు పన్నేవాళ్ళు ఉంటారు. యూదులు నాశనం అయిపోవాలని మనసులో కుట్రలు. హామాను ఉన్నాడు కదా, మనం ఇంకా పై అధ్యాయాలకు వెళ్తే హామాను యూదులు నాశనం చేయాలని ఆలోచన కలిగి ఉంటాడు. అయితే ఆ ఆలోచనని కలిగి ఉండి అది రాజు తాకీదు వలన జయించి ఆయన ఏం చేస్తాడు? ఈ యూదులందరినీ చంపించాలని చూస్తాడు. అయితే అది ఆమె ఏం చేస్తుంది? రాజుని విందుకు పిలిపించి ఆమె 2-3 సార్లు విందుకు పిలిపిస్తుంది. ఎస్తేరు రాణి పిలిపించిన తర్వాత ఆమె చాలా చక్కగా తెలివిగా మాట్లాడుతుంది. ఆ విందు అయిపోయిన తర్వాత వెంటనే చెప్పచ్చు కదా, రాజుగారే కదా, చెప్పదు. ఏం చేస్తుంది? మహారాజా మళ్ళీ విందుకు రమ్మని ఆహ్వానిస్తుంది. అంటే పెద్దవారు కదా, రాజు తక్కువ మాట్లాడుతుంది, మళ్ళీ విందుకు రమ్మంటుంది. అలాగే అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత శత్రువు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే రాజుగారితో పాటు విందుకి రాణిగారు పిలిచారు. కానీ రాణి ఎస్తేరు ముందే ఏం చేస్తుందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. తన పనికత్తులతో పాటు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనం చూసాం కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమన్నారు? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. అవి అదృశ్యమైన మనం ఏం చేయాలంట? నమ్మాలి. మనం విశ్వాసం కలిగిన వాళ్ళం కాబట్టి మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనం ఏం చేయాలి? మనం నమ్మాలి, అంతే. గుడ్డిగా నమ్మాలి. ఇప్పుడు చంటి పిల్ల ఉందనుకోండి, ఆకలేస్తుందమ్మా అని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అని తల్లి ఏం చేస్తుంది? గ్రహిస్తుంది. ఆడు ఏమైనా కుట్టిందా, లేకపోతే ఆకలేస్తుందా, ఎందుకు పేచీ పెడుతున్నాడు, జ్వరం వచ్చిందా, అలాంటి గమనింపు ఎవరికి ఉందన్నమాట. ఎవరికి ఉంది ఆ గమనింపు? మనల్ని గమనించుకునేది ఎవరు? మన కోసం విజ్ఞాపన చేసేది ఎవరు? తండ్రి కుడిపార్చాన్న. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసంతో, నమ్మకంతో మనం ఎంతకాలం ఉంటామని తెలుసా? ఇప్పుడు నేనున్నాను, 25 సంవత్సరాలు బతుకుతానో 60 సంవత్సరాలు బతుకుతానో తెలీదు. కానీ బైబిల్లో దావీదు మహారాజు ఏం చేశాడు? రచించి పెట్టాడు. ఏమనంటే, నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరం. అధిక బలం ఉన్న ఎడల నరుని ఆయుష్ అయితే అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అంటే ఎన్నో రోగాలు వస్తాయి, ఎన్నోసార్లు జబ్బు పడతాం, ఎన్నోసార్లు యాక్సిడెంట్లు అవుతాయి, కాలో చెయ్యో ఇరుగుద్ది. అన్నిటి నుంచి తప్పించేవాడు ఎవరన్నమాట? మన విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. ఆయనలో మనం ఏం చేయాలి? సాగిపోవాలి. మనం ఆగిపోకూడదు అనమాట. నేను రక్షింపడ్డాను అని మనం ఏం చేయకూడదు. మనం ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ రాణి ఏం చేస్తుంది? తను 2వ రోజు అయిపోయింది విందు. తర్వాత ఏం చేస్తుంది? ఆమె కనిపెడతా ఉంది. తర్వాత మొత్తానికి ఆమె ఒకరోజు మొత్తానికి 3 సార్లు పిలిచిన తర్వాత 3వసారి ఆమె ఏం చేస్తుందంటే రాజుకి ఉన్న విషయం చెప్తుంది. నా ప్రజలకి కీడు చేయబోయేది ఆ శత్రువు ఎవరని రాజు అడిగితే ఏమని చెప్తుంది? ఈ హామానే అని రాజుకి చూపిస్తుంది. చూపించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే రాజు అక్కడి నుంచి
లేచి వెళ్ళిపోయిన తర్వాత హామాన్ని తలమేంచి బట్ట వేసి ఆయన్ని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. అయితే మొర్దెకాయిని చంపాలని వేసిన పన్నాగంలో ఏమవుతుందంటే హామానే ఆ ఉరికంబం ఎక్కవలసి ఉందన్నమాట. అంటే తను వేసుకున్న ప్లాన్ రివర్స్ అయిపోయింది. ఎప్పుడు కూడా మనం ఇతరులని క్షేమం కోరాలి. మనం ఇతరుల క్షేమం కోరినప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా దేవుల్లో ముందుకు సాగిపోగలం. తర్వాత దేవుడు కూడా ఏం చేస్తాడు, మనుషులు చూస్తారు రైటే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా చాలాసార్లు మనం ఎక్కడ పొరపాటు పడుతున్నామంటే దేవుడు చూడలేదు కదా, ఎవరు చూడలేదు, దేవుడు చూడలేదు. కాబట్టి ఈ పని చెయ్యాలనుకున్నది ఖచ్చితంగా చేస్తారు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా ఎవడు చూడలేదు కదా. కానీ చాలా తక్కువ మంది దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయం ఉంటే మనుషుల్ని భయపడక్కర్లేదు. మనం కొంతమంది దెయ్యాలకు భయపడతారు. దెయ్యానికి కూడా నన్ను అడిగితే భయపడక్కర్లేదు. దేవుని ఒక్కడికే మాత్రం మనం ఏం చేయాలి, భయపడాలి. అబ్రహాంతో దేవుడు అంటాడు కదా, నువ్వు నా ఎదుట నిందారహితుడిగా 15వ అధ్యాయంలో ఉంటుంది, నిందారహితుడిగా ఉండమంటాడు. తర్వాత నిందారహితుడిగా ఉన్న తర్వాత పర్ఫెక్ట్ యథార్థంగా నడవమంటాడు. ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే నిందారహితమైన జీవితం ఉండాలి, తర్వాత యథార్థంగా నడవాలి. ఈ రెండు కూడా విశ్వాస యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనవి అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఎస్తేర్ని చాలా యథార్థంగా, నమ్మకంగా, మంచి విశ్వాసురాల్లాగా, మంచి స్త్రీగా పెంచుతాడు మొర్దెకాయి. కాబట్టి ఆమె మౌనంగా ఉందేమో అనుకొని మొర్దెకాయి ఏం చేస్తాడంటే, అమ్మా నువ్వు మాట్లాడకపోతే రాజు దగ్గర దేవుడు వేరే వాళ్ళ ద్వారా యూదులకి సహాయం పంపుతాడు, కాబట్టి ఆలోచించుకో అనేసి అంటే, ఇంకప్పుడు ఏం చేస్తుందంటే రాణి ఎస్తేరు నా ప్రాణం పోతే పోయిందని ఏం చేస్తుంది, తెగించి తన ప్రజల కోసం ఉపవాసం ఉండి రాజమందిరంలోకి వెళ్తుంది. రాజుగారు సింహాసనం మీద కూర్చున్న స్థలానికి వెళ్తుంది అన్నమాట ఆమె. ఆ స్థలానికి ఎవరు వెళ్తారు, వేరే వాళ్ళు ఎవరూ రాకూడదు. అనవసరమైనటువంటి సమయంలో వెళ్ళి రాజుగారిని దర్శించకూడదు, మాట్లాడకూడదు. రాజుగారి దగ్గర కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఏదో పనుల మీద ఉంటారు, ఏదో మాట్లాడుకుంటారు, మంత్రి ఉంటాడు. ఆ సమయంలో ఆమె సడన్గా అక్కడ ఎదురుగుండా వచ్చి రాజు సింహాసనం ఎదుట ప్రత్యక్షం అవుతుంది. ఎస్తేరు ప్రత్యక్షం అయినప్పుడు ఆయన చేతిలో రాజదండం ఉంటుంది. ఏ రాజు దగ్గరైనా రాజదండం ఉంటుంది. ఆ రాజదండం ఆయన చూపిస్తాడు. చూపించినప్పుడు ఆమె సమీపించాలన్నమాట. రాజుగారిని సమీపించి రాజుగారికి సాష్టాంగ నమస్కారం చేసి, అప్పుడు ఎందుకు వచ్చిందో ఏంటో రాజు అడిగితే రాజు అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం చెప్పాలి. అలాగా చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆ సమయంలో ఎవరూ వెళ్ళకూడదంట. వెళ్ళకూడని సమయంలో ఉపవాసం ఉండి ఎస్తేరు మహారాణి సమీపించి ఆయన రాజదండం చూపించినప్పుడు ఎదురుగుండా వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఏంటి అమ్మా అని అడిగినప్పుడు చెప్తుంది అన్నమాట. చెప్పినప్పుడు రాజు ఏం చేస్తాడు, యాక్షన్ తీసుకుంటాడు. ఆమె చెప్పిందంతా విని దానికి తగ్గ ఏం చేయాలి, ఎందుకంటే రాజు తాకీదు ముద్ర వేసిన తర్వాత అది తిరిగి కొట్టివేయబడదు. సో కాబట్టి దానికి ఆపోజిట్గా ఏం చేయాలో ఆయన చేస్తాడనమాట. చేసి అలాగా యూదుల్ని ఏం చేస్తాడు, శిక్ష నుంచి, మరణం నుంచి ఆయన తప్పిస్తాడు. నిజంగా మరణం నుంచి తప్పించేటువంటి హక్కు రాజుకు ఒక్కడికే ఉంది. దేవుడు కూడా రాజా కాదా, దేవుడికి కూడా మనల్ని తప్పించే అధికారం ఉంది దేవునికి. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయనకే భయపడాలి. ఆయన మందిరంకి వచ్చినప్పుడు మన సిద్ధపడి రావాలన్నమాట. ఇక్కడ ఎస్తేర్ ఏం చేసిన, సిద్ధపాటు కలిగిన స్త్రీగా మనం చూస్తాం. ఆమె విశ్వాసం కలిగిన స్త్రీ, తర్వాత రెండోది ప్రార్థనా పరురాలైన స్త్రీ, తర్వాత సిద్ధపాటు అన్నది లేకపోతే, ఇప్పుడు నేను ప్రయాణానికి వెళ్తున్నాను. చిన్న ఉదాహరణ నాది చెప్తాను. నేను మొన్న మా రెండో పాప దగ్గరికి వెళ్ళాను. చివరి నిమిషం దాకా అన్ని పనులే. మా మనవరాలు ఉంది, మా మనవడు ఉన్నాడు, అన్ని పనులే. ప్రభా నేను సిద్ధపడతానో లేదో నాకే తెలీదు. సిద్ధపడకపోతే ఏమవుద్దంటే
ట్రైన్ మిస్ అయిపోతాను. రాణిపేట వెళ్ళలేను, రాయవెల్లూరు దగ్గర రాణిపేటకి వెళ్ళాలి. ఒక్క జత బట్టలు కూడా అందులో పెట్టలేవు. సూట్ కేసు అయితే మంచం మీద పెట్టాను. అయ్యగారు ఏప్రిల్ 1ని వెళ్ళిపోయారు అమెరికా. నేను ఎలా సిద్ధపడాలి? మా పాప ఏమో, పెద్ద పాప డాక్టర్ పాప ఏమో ఇంకో డాక్టర్ గారితో మాట్లాడడానికని అర్జెంటుగా వెళ్ళింది. అమ్మ ఏమనుకోకపోతే కొంచెం చిన్నదానికి కొంచెం తినిపించు, ఏదో మాటలు చెప్పి ఎలా ఒకలాగా తినిపించేస్తామంటే ట్రైన్కి 4:30కి వెళ్ళాలి స్టేషన్కి. 5 గంటలకి ట్రైన్ వెళ్ళిపోతుంది. అయితే నేను ఇంతవరకు 3:30 అయిపోయింది, మధ్యాహ్నం 4 అవుతుంది. ఆమె తినడం ఇంకా అవ్వలేదు. మధ్యాహ్నం 12:30కి మొదలుపెట్టిన అన్నం ఇంకా అవ్వలేదు. ప్రభా, నేను ఈవేళ ట్రైన్ మిస్ అయిపోతాను. ఈ పిల్ల నన్ను చాలా తిప్పలు పెడుతుంది. అటు పరిగెత్తుంది, ఇటు పరిగెత్తుంది, నేను పరిగెట్టలేకపోతున్నాను. నేను మెల్లిగా నడుచుకెళ్ళే కొలిది ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్లేట్ బల్ల మీద పడేసి, ఇదిగో మమ్మీ వచ్చే టైం అవుతుంది, నువ్వు తింటావా, నన్ను తినిపించమంటావా? నేను ఊరు వెళ్ళాలమ్మా, నేను సిద్ధపడాలి, స్నానం చెయ్యాలి, నా సూట్ కేసు చదువుకోవాలి. నువ్వు ఊరు వెళ్ళిపోతే ఎలాగా అంటుంది. ఏంటి ఎలాగా? ఇప్పుడు నువ్వు మీ మమ్మీకి ఎలా కూతురువో నేను వెళ్ళిపోవాలమ్మా ఇంకో కూతురి దగ్గరికి. వాళ్ళ డాడీ చేత టికెట్ రిజర్వేషన్ చేయించింది, తప్పదు, నిన్ను తినపోయినా వదిలేసిపోతాను, ట్రైన్ ఎక్కేసి అన్నాను. అలా కుదరదు కదా, మమ్మీ లేదు కదా, మమ్మీ వచ్చేదాకా నేను ఉండను. మీ మమ్మీ వచ్చి ఇల్లు తాళం వేసుకొని నిన్ను అన్నయ్యని తీసుకెళ్తుంది పిఠాపురం అన్నాను. అంటే అవునా, నువ్వు ఉండవైతే నేను ఉండను. మరి నాకు ఇంకా జస్ట్ 20 నిమిషాలు ఉన్నాయి, ట్రైన్కి నేను వెళ్ళిపోవాలి. నువ్వు తింటావా లేదా అంటే, అక్కడ పెట్టేయి, స్పూన్ పెట్టేయి, తింటాను. నువ్వు తినలేదనుకో నన్ను తిట్టుద్ది, నీకు చెంపలు వాయించేస్తుంది మమ్మీ, మరి ఆలోచించుకో అన్నాను. అని నేను వెళ్ళిపోతున్నాను, స్నానం చేయాలని చెప్పి స్పూన్ పెట్టేసి వెళ్ళిపోయాను. స్నానం చేసి వచ్చేలా అంతా తినేసింది, తీసుకెళ్ళి ఆ ప్లేట్ సింక్లో పెట్టేసింది. అమ్మాయి ఎంత చాలా మంచిది అనుకున్నాను. ఇంక నేను 15 నిమిషాలు కూడా లేవు, 12 నిమిషాలు ఉన్నాయి, సూట్ కేసు చదువుకోవాలి. టైం చూసుకున్నాను, ప్రభా టైం సరిపోదు, టైం సరిపోయేలాగా నేనైనా స్పీడ్గా చెయ్యాలి, లేకపోతే ట్రైన్ అయినా లేట్గా రావాలి. నాకంతా అనవసరం, ట్రైన్ మిస్ అవ్వకూడదు, ట్రైన్ అందుకోవాలి. సూట్ కేసు ముందు పెట్టాలా, నేను ఎక్కి సూట్ కేసు పెట్టుకోవాలా, అర్థం అవ్వలేదు నాకు. స్టేషన్కి కరెక్ట్గా మెడంగా స్టేషన్లో ఉంది ట్రైన్ అన్నాడు మా డ్రైవరు. బాబు అలాగే అనేసి బడబడ లాక్కొని వెళ్ళిపోయాను. చక్రాలు ఉంటాయి కదా దానికి, ఎక్కాం. నా మనవరాలు నా వెనకాల, అమ్మమ్మ నిదానంగా ఎక్కువ, ఫాస్ట్గా ఎక్కువ, పడిపోతూ ఉంటుంది. మా పెద్ద పాప రెండో పాప వాళ్ళ పాప అనమాట. అలాగేనమ్మా నువ్వు ముందు ఎక్కి నీ వెనకాల నేను ఎక్కుతానంటే, అలా కాదు నువ్వు పడిపోతావేమో, పడిపోనులే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఎక్కుతామని. ఆఖరికి 4వ బోగి ఎక్కాలి, B4 ఎక్కాలి, B2లో ఎక్కాం. అమ్మమ్మ ఇక్కడ ఎక్కేద్దామనింది. మరి B4కి నడుచుకెళ్ళాలి కదా, లోపల ఉంటాయని నడుచుకొని వెళ్ళడానికి, ఉంటాయమ్మమ్మ అనింది. అదే పద ఎక్కాను. సరిగ్గా ఎక్కిసాం, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నిమిషం కాదు, ఇంకా రెప్పపాటు కాదు, ఎక్కేమి లేదు. అమ్మాయి పట్టుకో అంటున్నాను నేను. అది అసలు సన్నగా ఉంటుంది, పడిపోద్దని భయం నాకు. ఇటురా ముందుకొచ్చే అనేసి మొత్తానికి ప్రార్థన చేసుకొని ఎక్కేసి కూర్చొని తెప్పరిల్లేసరికి ప్రాణం బాబాయ్ ఒక్క వెంట్రుకు అసలు ట్రైన్ మిస్ అయిపోతుంది కదే అన్నాను. అమ్మమ్మ నీ మనవరాల కోసం నువ్వు తినిపిస్తా కూర్చున్నావు, నేను అందుకే అంటా ఉన్నాను చదువుకొని. సిద్ధపాటు లేకపోతే అయిపోను. ఏం చీరలు పెట్టానో, ఏం నైటీలు పెట్టుకున్నానో నాకే తెలియదు అనమాట. అన్నీ సూట్ కేసులో పడేసి జిప్ పెట్టేశాను. అది గబా 10 నిమిషాల్లో సిద్ధపడ్డాను. ఎక్కేసేమో వెళ్ళిపోయాము. అలాగా నేను ఎప్పుడూ అంత ఫాస్ట్గా సిద్ధపడలేదన్నమాట. ఈవేళ కూడా ఉన్నది 4గురే, 2 టిఫిన్లు చేసుకొని, ఒకరికేమో గారెలు ఇష్టం ఉండదు, ఇంకొకరికేమో ఇంకోటి ఇష్టం ఉండదు, ఎవరికి నచ్చింది వాళ్ళకి చేసి బయలుదేరి బయటపడి వచ్చాను. అమ్మ నేను వెళ్ళిపోవాలి, నాకు టైం అయిపోయింది, కారు వచ్చిందని ఎక్కేసి బయలుదేరిపోయి వచ్చాను అనమాట. అలాగే మనం పనులు ఉంటే ఏం చేసుకోవాలి, చేసినంత మటుకు చేసి అవ్వంది అక్కడ టప్మని కట్టేసి బయటపడిపోవాలి. దేవుని కార్యానికి మనం ముందు ఉండాలి. దేవుని కార్యానికి మనం ముందుంటే మన హృదయంలో ఏముంది ఆశ, దేవుని గురించి చెప్పాలి, దేవుని వాక్యం వినాలి అని వచ్చినప్పుడు మనల్ని ఎవరు చూస్తున్నారు? యేసయ్య దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం అది మనసులో పెట్టుకొని మనం ఏదైనా హృదయపూర్వకంగా సంతోషంతో చేయాలంట. మనం హృదయపూర్వకంగా సంతోషంతో చేసినప్పుడు యేసయ్య చూస్తున్నాడు అన్నటువంటి నమ్మకం ఉంటుంది. ఆయన ఎలాగా చూస్తూ ఉంటాడు, దానికి ప్రతిఫలం ఏమిస్తాడు? ఆ బహుమానం
ఆయనే ఇస్తాడు మనకి, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. ఆయన కోసం పనిచేసినప్పుడు దేవుడే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఎస్తేరు మనం చూసినట్లయితే ఆ బహుమానం కోసం ఏం చేసింది? ఆమె శ్రమ పడింది, అవునా కదా? ప్రజల కోసం శ్రమపడి ఆమె ప్రాణాన్ని కూడా సహితం లెక్క చేయకుండా రాజుగారు ఎదుటి వెళ్ళి నిలబడింది. అప్పుడు రాజుగారు ఆయన దండం చూపించి లోపలికి రమ్మన్నాడు, ఎదురుగుండా రమ్మన్నాడు. వెళ్తుంది, వెళ్ళి తన యొక్క విన్నవించుకుంటుంది. తన ప్రజల్ని నాశనం చేయాలని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు మహారాజా, కాబట్టి నన్ను నా ప్రజల్ని కాపాడమని విన్నవించుకుంటుంది అనమాట. అలాగా మనం ఏం చేయాలి? మనం రక్షింపడితే సరిపోదు, మనం ఏం చేయాలి? ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి, మనం విన్నవించుకోవాలి దేవుని సన్నిధి దగ్గర. మనం విన్నవించుకోకపోతే వాళ్ళ రక్తం అంట మొరపెడుతుందంట దేవుని సన్నిధిలో. అయ్యో నేనంటే ఆమెకు తెలుసు ప్రభు, ఆవిడెప్పుడు నా గురించి నీ గురించి చెప్పలేదు అని అన్నప్పుడు అవునా అవునమ్మా అని దేవుడు మనల్ని తిరిగి ప్రశ్నించినప్పుడు మన దగ్గర ఏముంటుంది సమాధానం? ఏమీ ఉండదు. అవమానంతో ఏం చేయాలి? మనం తల దించుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్తేర్ జీవితం ఒక మాదిరి జీవితం. ఆమె విశ్వాసంలో ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆమె ఏం చేసింది? ముందుకు సాగిపోయింది. ముందుకు సాగిపోకుండా ఆగిపోలేదామా, ఆమె ప్రాణాన్ని కూడా తెగించకుండా ముందుకి దేవునిలో సాగిపోయింది. కాబట్టి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు కాపాడబడ్డాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రజల్ని కాపాడాడు. కాపాడిన గురించి ఆమె ఎస్తేరు జీవితం, ఆమె చేసినటువంటి క్రియలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఎస్తేరు గ్రంథం అన్న పుస్తకం మనకు వచ్చింది, వాళ్ళకి లేదు. ఆనాటి కాలంలో యూదులకు లేదు. పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో పెట్టాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథం అన్న దాన్ని మనం ప్రతిదినం చదివితే ప్రతిదినం దేవుడు మనతో వాక్యం ద్వారా మన హృదయాలతో మాట్లాడతాడు. మనం దేవునితో ఎట్లా మాట్లాడతాం? ప్రార్థన చేయటం ద్వారా మనం మన విన్నపాలు తెలియజేసుకుంటాం. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతిదినం, ఆదివారమే ఆరాధనలో కాదు, ప్రతిదినం రేయి మొదటి జామున లేచి ఒక పాట పాడుకొని మనం దేవుని స్తుతించి వాక్యం చదువుకొని ప్రార్థన చేసి, మనకి 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో మనం ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే దశమభాగం ఇస్తారు. ఉద్యోగాలు చేయనోళ్ళు ఏమీ ఇవ్వలేరు, సమయాన్ని ఇవ్వచ్చు కదా. దేవునికి 24 గంటలు ఎంత సమయం? 2:30 గంటలు కావాలి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం. 2 గంటల 40 నిమిషాలంట. అయితే మనం ఏం చేయాలి? రేయి మొదటి జాముని ఆ గంటలు మనం దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? ఏముందంటే వాక్యంలో మత్తయి సువార్తలో ఉంటుంది, ఏమనుందంటే మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట మనం ఏం చేయాలి? మొదట సమయాన్ని, మొదటి రేయి గంటలని దేవునికి ఇస్తే అప్పుడు మనం కష్టపడక్కర్లేకుండా, మనం అనుకోకుండా దేవుడు ఏం చేస్తాడంట? మనకు అవన్నీ అనుగ్రహిస్తాడు. మనకు అన్నీ అనుగ్రహిస్తాడు కదా. ఎలాగైనా దేవుడు మంచోడు, ఆయన పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు అని మనం అనుకుంటాం, రైటే. కానీ మనం ఆయనకి మొదట ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వకుండా మనం దాన్ని దొంగిలిస్తే మనం ఏమవుతాం? దొంగలమే అవుతాం. దశమభాగం ఇవ్వకపోయినా దొంగలమే అవుతాం. ఇప్పుడు నేను ఉద్యోగం చేయట్లేదు, కానీ ప్రస్తుతం ఏదో చిన్న అద్దె అందుతుంది, అయ్యగారు లేరు కదా. సో ఏం చేయాలి? నేను అద్దంతా అందిందని మొత్తం తీసి నా పర్సలో వేసుకోవడం కాదు. ఏం చేయాలి? దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేయాలి. ఎప్పుడు నాకు ఒక ఆశ ఏంటంటే, మా చనిపోయిన డాక్టర్ గారు ఎప్పుడు కూడా దశమభాగం 1000 రూపాయలు, దశమభాగం ఎంతండి? 100 రూపాయలు. అయితే మా అమ్మగారు ఏం చేసేవారండి? 2 ఇచ్చేదామా. దశమభాగం 2 ఇస్తున్నావేంటి మమ్మీ అని అంటే, ఇది దేవుడు ఇచ్చాడు నాకు, మా ఆయన సేవకుడు, నేను సంపాదించేది నేనే కాబట్టి దేవునికి 2 ఇస్తే తప్పేంటి? 2 ఆశీర్వాదం వస్తుంది, అవునా అనేది అనమాట. ఓహో 2 కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ప్రేరేపణ కొద్దీ సంతోషంగా ఇస్తున్నాం అనమాట అని అనుకున్నాను నేను. అవును అని. మరి హాస్పిటల్లోకి ఏమేమో పరికరాలు కావాలంటే కూడా కొనేసుకున్నావు కదా,
ఫస్ట్ కవర్ తెచ్చి బ్యోలాంటి గారి చేత దశమ భాగం ఇచ్చేది. తర్వాత హాస్పిటల్కి ఏమేమి కావాలో అవసరమైన ఏంటో ముఖ్యమైనవి అడిగి రాసి కొని తీసుకొచ్చి మిగతా జీతం అంతా కవర్లో పెట్టి మా నాన్నగారు చేతులకు ఇచ్చేసేది. వెంటనే అడిగేవారు మా నాన్నగారు, అమ్మ ఇది మొత్తం ఇదేనా అని అడిగేవారు. నేను అక్కడే తలుపు దగ్గర ఉండి వినేదాన్ని. అవునండి, దశమ భాగం తీసి బ్యోలాకి కవర్లో ఇచ్చాను. ఏదో 1-2 సామాన్లు, ఆ పరికరాలు ఉంటాయి కదా, ఆపరేషన్ చేసే పరికరాలు, అవి కొన్నాను. ఇంక మిగతాదంతా అంతే. నేను ఇంకేమి నా కోసం తీయలేదు, పిల్లల కోసం తీయలేదు, ఏమీ తీయలేదంటే ఇక అక్కడ ఫైర్ అయ్యేవారు అనమాట. పోనీ ఇంక మళ్ళీ ఏంటనమాట, ఆ ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆ పరికరం కొనడానికి డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వరు నాన్నగారు. ఆయన పని ఎంతసేపు సేవ, దేవుని పనికి వాడతారు. ఇంకా ఆ ఆలోచన కలిగి ఉండి అలా చేసేది. ప్రతి నెల చీవట్లు తినేది. నేను అనేదాన్ని, ప్రతి నెల చీవట్లు తినే బదులు ఒక్కరోజు మొత్తం ఇచ్చేయచ్చు కదా, దశమ భాగం నువ్వు తీసి పెట్టుకొని మొత్తం ఇచ్చేయి, రోజు ప్రతి నెల చీవట్లు ఎందుకు నీకు అంటే, అమ్మాయి ఏదో ఒకటి ఉంటుంది అవసరం అనేది. కాబట్టి స్త్రీగా ఏముంటుంది, స్త్రీకి ఇంట్లో ఏది అవసరమో తెలుస్తుంది, వీధిలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, నీ పిల్లలు ఎలా తిరుగుతున్నారో తెలుస్తుంది. జ్ఞానంగా ఏం చేయాలన్నమాట, జ్ఞానంగా ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఉంటుంది. మనం దేవుని సన్నిధి దగ్గర గోజాడి మనం దేవుని పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు ఆయన ప్రతిదానికి ఏం చేస్తాడు, ప్రతిదానికి సమాధానం ఉంటుంది, పరిష్కార మార్గం ఉంటుందని ఆయన బయలుపరుస్తాడు. కాబట్టి మనం దేవునిలో ఉండాలి. మనం దేవునిలో ఉంటూ మనం ఏం చేయాలి, ఎస్తేరు వలె తన ప్రజల కోసం ఎలాగ పాటుపడిందో అలాగ మనం ఏం చేయాలి, దేవుని కొరకు ఇతర ఆత్మలను మనం దేవుని దగ్గరికి నడిపించాలి. మనకు నడిపించడం రాదు అనుకోండి, సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పి రాదు, చాలామందికి రాదు. అయితే మనం ఒక పని చేయొచ్చు. మా చర్చిలో మంచి పాటలు ఉంటాయి, మంచిగా వాక్యం చెప్తారు, మంచి కథలు చెప్తారని మనం ఏం చేయొచ్చు అనమాట, ఆహ్వానించవచ్చు వాళ్ళకి చెప్పి. అవునా కదా? చెప్పినప్పుడు వాళ్ళు ఏమవుతారు, కన్విన్స్ అవుతారు, వాళ్ళకి అర్థం వస్తుంది. సర్లే ఇన్నిసార్లు అడుగుతుంది కదా, ఒకసారి వెళ్దామని వస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాక్యం ద్వారా సంధించినప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఆ బిడ్డ వచ్చిన రోజే రక్షింపబడడం అవుతుంది అనమాట. అలాగా దేవుని కార్యం చేస్తాడు. మన కార్యం చేయడానికి మనం ఏం చేయాలి, మనం దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆ ఆత్మ గురించి చేసినప్పుడు ఆ బిడ్డ రావటం, రక్షింపబడడం జరుగుతుంది. ఇలాగే ఎస్తేరు తన ప్రజల్ని ఎలా కాపాడిందో మనం ఇతరులని నరకానికి వెళ్ళిపోకుండా మనం ఏం చేయగలం అన్నమాట, మనం రక్షించి కాపాడగలం. అది మన చేతుల్లో ఉంది. కాబట్టి రక్షణ అన్నది మన సొంతది కాదని మనం ఫస్ట్ గుర్తించాలి. నేను రక్షింపబడ్డాను, ఇది నాది అని మనం అనుకోవడానికి లేదు. మనల్ని ఎందుకు రక్షించాడు యేసయ్య, మనం ఆయన దగ్గరికి ఇతరులను కూడా నడిపిస్తామని ఆయన ఆశతో మనల్ని రక్షించుకున్నాడు. మనం ఏం చేయబడ్డాం, విలువ పెట్టి కొనబడ్డాం. కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, వెల పెట్టి విలువ పెట్టి కొన్నాడంట మనల్ని. కొనుక్కున్న తర్వాత మనల్ని ఏం చేశాడు, మనల్ని ముద్రించాడంట. ఎప్పుడు దాకా, విమోచన దినం వరకు. ఆయన విమోచన దినం అంటే రాకడ దినం, ఆయన వచ్చే వరకు, ఆయన రెండో రాకడ వరకు మనం సీల్ చేయబడ్డాం అనమాట యేసు ప్రభులో. కాబట్టి సైతానుడు ఏమీ చేయలేడు. ఏదో అనారోగ్యం రావచ్చు, ఎప్పుడన్నా కాలు జారి పడిపోతే విరిగిపోవచ్చు, కానీ మనల్ని భయపెడతాడు సాతాను. మనం సాతాను యొక్క భయానికి లొంగిపోకుండా మనం విశ్వాసంలో ఎస్తేరులాగా ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించును గాక. చక్కని విషయాలను మనం వింటూ వచ్చాము ఎస్తేరుని గురించి.